మన గౌరవ భారత ప్రధానమంత్రి గారైన శ్రీ నరేంద్ర మోడీ గారి మానస పత్రిక అయిన ఆత్మనిర్భర్ భారత్ నుంచి మరొక మైండ్ బ్లోయింగ్ యాప్ బయటికి వచ్చింది. గూగుల్ మ్యాప్స్ ఇంకా నీ పని అయిపోయింది, తప్పుకో, స్వదేశీ ఇండియన్ మ్యాప్స్ వచ్చేసినాయి. అరాట్టై లాగా వాట్సాప్కి ఏ విధంగా కాంపిటీషన్ ఇస్తుందో అదే విధంగా ఇప్పుడు మరొక మేడ్ ఇన్ ఇండియా యాప్ వచ్చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ట్వీట్ చేశారు, స్వదేశీ మ్యాపుల్స్. మనం ఇన్నాళ్ళు గూగుల్ మ్యాప్స్ ని వాడతాం, ఇప్పుడు అత్యంత అద్భుతంగా పనిచేసే మ్యాపుల్స్ ఇండియన్ స్వదేశీ మ్యాప్ వచ్చేసింది. ఈ మ్యాపుల్స్ కు ఉన్న అనేక ఫీచర్లతో పాటు 13 మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఇకపై గూగుల్ పై ఆధారపడాల్సిన పని లేదు, 100% ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. దీని వలన గోప్యత, భద్రత ఎక్కువగా ఉంటుంది, దానిపైనే దృష్టి పెట్టారు. నావిగేషన్ కే కాదు, జంక్షన్ వ్యూ, లైవ్ ట్రాఫిక్ మరియు సిగ్నల్ టైమర్స్, భద్రతా హెచ్చరికలు, 3D జంక్షన్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఓవర్ బ్రిడ్జిలు, లైన్స్, డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా ఉపయోగకరం, అవి కూడా చక్కగా చూపిస్తుంది. షాపింగ్ మాల్స్, ఆఫీసులు, కాంప్లెక్స్లు, ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కూడా పనిచేస్తుంది. లైవ్ ట్రాఫిక్ సిగ్నల్స్ చూపిస్తుంది. సిగ్నల్ సమీపించేటప్పుడు గ్రీన్ సిగ్నల్ ఎన్ని సెకండ్లలో పడుతుందనేది కూడా చూపిస్తుంది. టోల్ సేవింగ్ రూట్స్ ఆప్టిమైజేషన్ ఉంది ఈ మ్యాప్. ఇండియన్ మ్యాప్ లో టోల్ ఫ్రీ మార్గాలను కూడా చూపిస్తుంది. చిరునామా టైప్ చేస్తే కోడ్ ద్వారా సులభంగా ఆ అడ్రస్ చూపించేస్తుంది. డిజిటల్ అడ్రసింగ్ వ్యవస్థ సూపర్, కావలసిన భారతీయ భాషలో మీరు సెట్ చేసుకోవచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తుంది. ట్రాకింగ్, షేరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మరొక ముఖ్య ఫీచర్ ఏమిటి అంటే, ఇంటర్నెట్ లేకపోయినా వాడుకోవచ్చు. పూర్తి స్వదేశీ యాప్. ఇస్రో ఇండియాతో కలిసి పనిచేస్తుంది. శాటిలైట్ ఇమేజెస్ డేటాను కూడా చూపుతుంది. ఇటువంటి అద్భుతమైన 13 ఫీచర్లు ఇంకా అనేక ఫీచర్లతో మనకి అందుబాటులోకి వచ్చేసింది. కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ట్వీట్ చేశారు. ఇటువంటి అద్భుతమైన యాప్ ని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక గూగుల్ మ్యాప్ ని మర్చిపోండి, స్వదేశీ ఇండియన్ మ్యాప్ అయిన మ్యాపుల్స్ ని ఉపయోగించండి. ఈ వీడియోలో వాడిన ఇమేజెస్ మా సొంతగా తయారు చేసుకున్నవి, ఎవరికి సంబంధము లేదు. Please subscribe VKT News YouTube channel for more technology updates.